వెల్కమ్ బ్యాక్ టు రిషి రోషన్ వ్లాగ్స్. ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి దోశలు వేయమన్నారండి, అందుకని దోశ పిండి కలిపించాను. ఇంకా చట్నీ కూడా చేసేసానండి. ఇవి మా పిల్లల స్నాక్స్ బాక్స్ అండి. ఇది మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టం రేక్కాయలంటే, అందుకని నిన్న రేక్కాయలు తీసుకొచ్చారు. సత్తనపల్లి వెళ్ళారండి. ఇవి మా చిన్న అబ్బాయి కోసం, వాడు వద్దన్నాడు అవి, అందుకని ఇవి మా చిన్న అబ్బాయి కోసం. ఇవి నిన్న తీసుకొచ్చారండి స్ట్రాబెర్రీస్. అసలు ఒకటి తిని అసలు వద్దు, నాకు ఇష్టం లేదు, బాగాలేదు టేస్ట్ అంటున్నారు మా పిల్లలు. ఇప్పుడు ఏం చేయాలో, ఇంకా మేమే తినేస్తాం. అంటే కొంచెం పుల్లగా ఉంటాయండి ఇవి, మా పిల్లలకి అంత నచ్చలేదు, ఇంకా మేమే తినేస్తాం స్ట్రాబెర్రీస్. టైం వచ్చేసి 7 అయిందండి. ఇంకా మా పిల్లల్ని లేపుతాను. ఓయ్ రోషు, రోషు గుడ్ మార్నింగ్. ఓయ్ ఇటు లేవాలి, లే, టైం అయిందిలే అమ్మా. ఓయ్ రిషి, లే, టైం అయిందిలే, బస్సు వచ్చిందిలే అమ్మా, లే. మా పిల్లలు లేచారండి. పెద్ద అబ్బాయి టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు, మా చిన్న అబ్బాయి బ్రష్ చేస్తున్నాడు. ఓయ్ హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి, ఇటు తిరిగి చెప్పు. తొందరగా రా. ఓయ్ ఎంతసేపు కడుగుతావు, రా, టైం అయిందిరా. మా పిల్లల బాస్కెట్లు కూడా రెడీ అయినాయండి. ఈ అబ్బాయి మా రోషు వాళ్ళ ఫ్రెండ్ అండి. ఏం జరిగింది? రిషి పెద్ద పెద్ద అమ్మాయిలతో కొట్టుకున్నాడు. కేంద్రంలో వచ్చి వాళ్ళతో వాళ్ళు బాధాడు. రేపు వాళ్ళ అమ్మ నాన్న తీసుకొస్తాడు. ఎవరు అమ్మ నాన్న తీసుకురమ్మన్నారు? రిషి వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొస్తాడు అని అంటాడు అని కేంద్రంలో చెప్పాడు. ఎందుకు కొట్టుకున్నారు వాళ్ళు అసలు? ఏమో గొడవ పడారు. ఎందుకురా? నేను చెప్తానే ఉన్నా నీకు, అసలు బస్సులో కొట్టుకోమాకండ్రా అని. ఫాదర్కి చెప్తాను, నాకు కంప్లైంట్. ఓకే పదండి, ఇంకా టైం అయింది, పదండి, బస్సు వచ్చింది. మా చిన్న అబ్బాయి చూడండి మంకీ క్యాప్ పెట్టాడు, చలేస్తుందంట. ఈరోజు వెడ్నెస్డే అండి. ఈరోజు ఈ డ్రెస్ మా పిల్లలకి. పద, బాయ్, అల్లా హఫీజ్. కానీ తొందరగా ఇటు. గెటప్ బాగుంది మా చిన్న అబ్బాయిది. బాయ్ బాయ్, అల్లా హఫీజ్, జాగ్రత్త, కొట్టుకోమాకండి. మా చిన్న మామయ్య అండి, ఇప్పుడు వచ్చారు ఉదయం లేచి బయటికి. రోజు ఈ టైంలో బయట కూర్చొని ఉంటారండి. ఈరోజు లేట్ అయింది ఎందుకో. ఇది మా చిన్న అబ్బాయి వేసిన డ్రాయింగ్ అండి, చూసి భయపడమాకండి. ఈడ వేసింది. బట్టలన్నీ ఉతికేసానండి. ఇల్లు కూడా ఊడ్చేసాను. ఈరోజు కర్రీ అండి, ఎండు చేపల కర్రీ చేయడానికి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక రైస్ అయితే ఉడికిపోయిందండి మా కోసం. పిల్లలకి ఉదయం వండి పంపించాను కదా, ఇది మా కోసం. కర్రీ చకచకా వండేస్తానండి. బాండీ పెట్టాను స్టవ్ మీద, ఆయిల్ వేసి పోపు దినుసులు వేసానండి. ఇవి ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు అందులో ఎండు చేపలు వేయాలి. ఇవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే కాసిన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేద్దాం. చేపలు ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం ఇందులో ఒకేసారి ఇందులో వేసేసానండి నేను పసుపు, కారం, సాల్ట్. దీనిని ఇంకా కర్రీలో వేసేసుకుందాం.
టమాటా ముక్కలు వేసిన తర్వాత బాగా కలపాలండి. ఇది కొంచెం సేపు మగ్గనివ్వాలి. సిమ్ము మంట మీద కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇదిగోనండి కర్రీ ఉడికిపోయింది. ఈ మాత్రం గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ కర్రీ అంటే మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టం అండి. ఈరోజు పని అయ్యేసరికి 11:30 అయిందండి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ టుమారో.